వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. చర్చలు సమీక్ష తర్వాతే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం తెలిపింది. ఆన్లైన్ మోసాలు జరుగుతాయనే ఆందోళన నేపథ్యంలో యూజర్ల భద్రత, ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. చర్చలు సమీక్ష తర్వాతే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం తెలిపింది. ఆన్లైన్ మోసాలు జరుగుతాయనే ఆందోళన నేపథ్యంలో యూజర్ల భద్రత, ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దశల వారీగా యూజర్ నేమ్స్ ఫీచర్ ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. భారత్ లో కొంతమంది వినియోగదారులు తమకు నచ్చిన యూజర్ నేమ్లను రిజర్వ్ చేసుకోవడం కూడా ప్రారంభించారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ ఈ రోల్ అవుట్ ను భారత్ లో తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఫీచర్ వల్ల కలిగే భద్రతాపరమైనటువంటి ప్రభావాలు, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తీసుకుంటున్నటువంటి చర్యలపైన 3 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలంటూ మెటా సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే ఫోన్ నెంబర్ తప్పనిసరి, కానీ యూజర్ నేమ్ ఫీచర్ వస్తే నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా మాత్రమే చాట్ చేయొచ్చు. దీనివల్ల నేరస్తులను ట్రాక్ చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రసిద్ధ వ్యక్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, లేకపోతే బ్యాంకులు, పిఎంఓ, ప్రధాని మోదీ పేరు, ఇట్లా ప్రభుత్వ సంస్థల పేర్లతో పోలినటువంటి యూజర్ నేమ్లు కూడా ఈ కేటుగాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటీవల దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. నెంబర్ లేకపోవటం వల్ల మోసగాళ్లు అధికారిక సంస్థల పేర్లతో నకిలీ ఖాతాలు తెచ్చి బాధితులను సులభంగా బుడ్డీ కొట్టించగలరని కేంద్రం ఆందోళన చెందుతుంది. అందుకే ఇటీవల నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో టెలిగ్రామ్ లోని యూజర్ నేమ్ ఫీచర్ వల్ల నిందితులను గుర్తించడం కష్టమైంది. దీనివల్ల ప్రభుత్వం దానిపైన తాత్కాలిక ఆంక్షలు కూడా విధించాల్సి వచ్చింది. వాట్సాప్ కూడా అదే బాటలో నడిస్తే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆందోళనపైన స్పందిస్తూ వాట్సాప్ ప్రతినిధి ఈ భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా వెల్లడించారు. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లను అపరిచితులకు ఇవ్వకుండా గోప్యతను కాపాడటానికే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముందే రిజర్వ్ చేసినటువంటి హై ప్రొఫైల్ పేర్లు, ఏవైతే ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా వెరిఫైడ్ ఖాతాల పేర్లను ఇతరులు ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా వాట్సాప్ ముందే లాక్ చేసింది. వాటిని హోల్డ్ లో పెట్టింది. అపరిచితులు నేరుగా మెసేజ్ చేయకుండా అడ్డుకోవడానికి ఒక పిన్, అదేవిధంగా ఒక కీ లాంటి అదనపు సెక్యూరిటీ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఒక యూజర్ నేమ్ నుండి మొదటిసారి మెసేజ్ వచ్చినప్పుడు ఆ అకౌంట్ కొత్తదా, పాతదా, వారి లొకేషన్, ఏ దేశం నుంచి వచ్చింది, ఇలాంటి వివరాలన్నీ కూడా బాధితుడికి స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ప్రైవేట్ చాలా మంచి ఫీచర్. గ్రూపుల్లో ఉన్నప్పుడు లేకపోతే వ్యాపార అవసరాల కోసం తెలియని వారితో చాట్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కు బయటపడకుండా రక్షణ లభిస్తుంది. కాబట్టి భారతదేశంలో కొత్త టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారంగా మెసేజింగ్ యాప్లు ఖచ్చితంగా వెరిఫైడ్ మొబైల్స్ నెంబర్లకు లింక్ అయి ఉండాలి. వాట్సాప్ తీసుకొచ్చే ఈ ఫీచర్ భారత నిబంధనలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం కొంత ఆందోళన వ్యక్తం చేసింది. అయితే శ్రీనివాస్, మెటా ఇచ్చే ఈ 3 రోజుల వివరణ పైన కేంద్రం సంతృప్తి చెందితేనే అవసరమైనటువంటి మరిన్ని భద్రతా మార్పులతో బహుశా భారతీయ వినియోగదారులకు ఆధార్, ఐడి వెరిఫికేషన్ లాంటివి జోడించి ఈ ఫీచర్ కు అనుమతి లభించే అవకాశం ఉంది. అంతవరకు కూడా భారత్ లో దీని రోల్ అవుట్ నిలిచిపోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.